నమస్తే, వెల్కమ్ టు TVNI న్యూస్. నేను మీ మధు. భక్త జనకోటి సందడి, సాధువుల సంగమం, దేశ విదేశాల నుంచి తరలి వచ్చే భక్తులు, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు, అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే పూజలు, ఇలా హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన ఉత్సవం కూడా ఇదే. వచ్చే జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభం కాబోతుంది ఈ ఉత్సవం. మొత్తం 45 రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది ఈ మహాకుంభమేళ జాతర. ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే ఆధ్యాత్మిక మహాకుంభమేళలో పాల్గొనేందుకు, త్రివేణి సంగమ క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. ఇప్పుడు జరిగేది మహాపూర్ణ కుంభమేళ. మహాకుంభమేళ కంటే ముందు 4 ఏళ్లకోసారి కుంభమేళలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి 6 ఏళ్లకు అర్ధ కుంభమేళ, 12 ఏళ్లకోసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు. ఈ పూర్ణ కుంభమేళనే ఇప్పుడు మహాకుంభమేళ అని పిలుస్తున్నారు. ఇంతకు ముందు 2013లో ప్రయాగ్రాజ్లోనే మహాకుంభమేళ నిర్వహించారు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళ నిర్వహించనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది. వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించేందుకు దాదాపు 12 ఏళ్ల సమయం పడుతుంది. అందుకోసమే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో మహాకుంభమేళను నిర్వహిస్తారు. అదే విధంగా ప్రతి 3 ఏళ్లకోసారి వివిధ ప్రదేశాల్లో ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలను జరుపుతారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకోసమే 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భారతదేశంలో హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో మహాకుంభమేళ ఒకటి. ఈ ఆధ్యాత్మిక ఉత్సవమే హిందూ మతంలో అతిపెద్ద, అత్యంత పవిత్రమైన మేళ. మహాకుంభమేళలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే ప్రతి 12 ఏళ్లకోసారి మాత్రమే మహాకుంభమేళ జరుపుకునే సాంప్రదాయం వెనుక పెద్ద కథే ఉంది. ఈ పవిత్ర ఉత్సవం భారతీయ సంస్కృతికి సంబంధించిన ప్రధాన మతపరమైన సాంస్కృతిక కార్యక్రమం. ఇది ప్రత్యేకంగా 4 ప్రధాన ప్రదేశాలైన ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో నిర్వహిస్తుంటారు. కుంభమేళ సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఈ సమయంలో ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం నదుల్లోని నీరు అమృతంలా స్వచ్ఛంగా మారుతుందని హిందువులు నమ్ముతారు. ఎప్పటి నుంచి మొదలు అంటే మహాకుంభమేళ సమయంలో భక్తులు ఆచరించే రాజ స్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 2025లో కుంభమేళలో రాజ స్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయి. మొదటి రాజ స్నానం వచ్చే జనవరి 13న పుణ్య పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. రెండో రాజ స్నానం జనవరి 14న మకర సంక్రాంతి రోజున చేస్తారు. ఇక మూడో రాజ స్నానం జనవరి 29న మౌని అమావాస్య రోజున చేస్తారు. 4వ రాజ స్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున చేస్తారు. 5వ రాజ స్నానం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున చేస్తారు. ఇక చివరిదైన 6వ రాజ స్నానం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున చేస్తారు. ఈ రాజ స్నానానికి కూడా ఓ ప్రాముఖ్యత ఉంది. మహాకుంభమేళ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువుల ప్రగాఢ నమ్మకం. మహాకుంభమేళలో పుణ్య స్నానం ఆచరించడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని హిందువుల విశ్వసిస్తారు. అయితే ఇక ప్రయాగ్రాజ్లో నిర్వహించే మహాకుంభమేళలో ఆచరించే పుణ్య స్నానాలకు ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. ఇక ప్రయాగ్రాజ్లో నిర్వహించి మహాకుంభమేళలో ఆచరించే పుణ్య స్నానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గంగా, యమున, సరస్వతి నదులు ఇక్కడ కలుస్తాయి కాబట్టి దీనిని త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఈ ప్రాంతానికి మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం ఇక్కడ స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయన్నది హిందువుల నమ్మకం. అయితే 12 ఏళ్లకోసారి కుంభమేళ నిర్వహిస్తారని తెలుసు. కానీ 12 ఏళ్ల వ్యవధిలోనే మహాకుంభమేళాన్ని ఎందుకు నిర్వహిస్తారు? మతపరంగా దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? కుంభమేళ వెనుక ఉన్న పురాణాలు, భక్తుల నమ్మకాలు ఏమిటి? అసలు మహాకుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు? దాని చరిత్ర ఏంటి? ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవం వెనుక దాగున్న రహస్యాలేమిటి? భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో కుంభమేళ విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది.
ప్రయాగరాజ్ నిర్వహిస్తున్న ఈ మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకి సాధువులకి ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. మహాకుంభమేళకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెబుతుంటారు. దీనిని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళా నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీనిని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్టు చెబుతారు. అయితే ఈ భూమిపై అమృతం పడిన 4 ప్రదేశాల్లో నిర్వహించే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవమే ఈ మహా కుంభమేళా. అందుకే హిందువులు ఈ పవిత్ర ఉత్సవానికి ఇంత ప్రాముఖ్యతనిస్తారు. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత 144 ఏళ్లకోసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అంటున్నారు. నిజానికి మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది. అయితే కుండనే సంస్కృతంలో కుంభం అని అంటారు. దానినే కలశం అని కూడా పిలుస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఓ రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాని నిర్వహిస్తారు. సూర్యుడు బృహస్పతి సంచారం ఆధారంగా కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లో కుంభమేళా నిర్వహిస్తారు. అదే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజ్లో కుంభమేళా నిర్వహిస్తారు. బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళాను నిర్వహిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా ఎందుకు నిర్వహిస్తారనే దానికి సంబంధించి పురాణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది. అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం లాంటివి బయటకొచ్చాయి. వాటితో పాటుగా అమృత భాండం కూడా బయటకొచ్చింది. దానికోసం దేవతలు రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అంటే ఈ 12 రోజులు భూమిపై 12 ఏళ్లతో సమానం. ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి. అలా అమృతం ఒలికిన ఆ 4 ప్రదేశాలే ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. అందుకే ఈ ప్రాంతాలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అక్కడే కుంభమేళాలు నిర్వహిస్తారు. ప్రయాగరాజ్లోని గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇంతకు రాజస్నానం అంటే ఏంటో మీకు తెలుసా? ఇప్పుడు వినండి. పవిత్రమైన మహాకుంభమేళలో ఆచరించే పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుందని నమ్ముతారు. ఆ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడితో సహా ఇతర గ్రహ అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు ఆరోగ్యం, ఐశ్వర్యంతో సహా ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు. ఈసారి జరగబోయే మహాకుంభమేళలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అయితే ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఓ ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పుణ్యతిథుల్లో నది స్నానం విశేషంగా చేస్తారు. ఇక మహాకుంభమేళలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా చెబుతారు. ఈ సమయంలో నదుల్లో నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది విశ్వాసం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. ఈ మహాకుంభమేళలో వసంత పంచమి రోజున 4వ రాజస్నానం నిర్వహిస్తారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఆరాధించడం, పూజించడం విశేషంగా జరుగుతుంది. అదే రోజు నిర్వహించే 4వ రాజస్నానం కోసం ప్రత్యేకమైన శుభముహూర్తం నిర్వహించారు. సాయంత్రం 5:23 ప్రారంభమై 6:16 అమృత ఘడియలు ముగియనున్నాయి. ఇలా నిర్వహిస్తారన్నమాట. అయితే మహాకుంభమేళలో పవిత్ర స్నానాలే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరో ఆకర్షణగా నిలుస్తాయి. కుంభమేళ సమయంలో నది ఒడ్డున భక్తులు వివిధ ప్రార్థనలు, ఆచారాలు, అగ్ని వేడుకలు నిర్వహిస్తారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో హారతి నిర్వహిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. అంతేకాదు మతపరమైన ఆచారాలతో పాటు సాంప్రదాయ సంగీతం, నృత్యాలు, నాటకాలతో సహా సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. స్థానిక హస్తకళలు, ఆహారం, ధార్మిక సామాగ్రి విక్రయించే స్టాళ్లను కూడా ఏర్పాటు చేసి భక్తి గీతాల శబ్దాలతో ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమైన భక్తులతో ఆ వాతావరణం మొత్తం ఉత్సాహభరితంగా ఉంటుంది. మహాకుంభమేళ కేవలం ఓ ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు దిశానిర్దేశం చేసే ఆధ్యాత్మిక మార్గదర్శకంగా ఉంటుంది.